వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. లోకేష్ను చూస్తే వైసీపీ నేతలకు నిద్ర పట్టదా, ఆయనపై రాజ్యసభ స్పీకర్కు వైసీపీ నేతలు ఎందుకు ఫిర్యాదు చేశారు అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొన్న ఏదైతే అమరావతి తీర్మానం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టారు, ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు లోకేష్ మీద కంప్లైంట్ ఇచ్చేందుకు, టీడీపీ ఎంపీల మీద కంప్లైంట్ ఇచ్చేందుకు అటు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు రాజ్యసభ చైర్మన్ కూడా కలవడం జరిగింది. ఇక్కడైతే ఏం జరిగింది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లోక్సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టే రోజున ముందుగా కేంద్రం సూచన చేసింది. ఎందుకంటే అటు పెంసాన్ లాంటి వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ కానీ, చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఒత్తిడి కానీ, అటు జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళా ఆయన వచ్చే అవకాశం ఉన్నా ఇంకొకరు వచ్చినా అమరావతిని ఎలాగో ఎక్కడి నుంచి కదిలించలేని విధంగా అక్కడి నుంచి ఆ స్థాయిలో దానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇద్దామని ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే అటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటా ఉన్నారు. 2 కేంద్రాన్ని కూడా వాళ్ళు ప్రెజరైజ్ చేస్తూ వచ్చారు ఈ అంశం మీద. సో అందుకే కేంద్రం కూడా దీనికి పూర్తి స్థాయిలో వెల్కమ్ చేసింది. కేంద్రం సూచన మేరకు అసెంబ్లీ కూడా ఒకరోజు తీర్మానం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అసెంబ్లీ వేదికగా. అది అయిపోయిన తర్వాత వాళ్ళు అదే రోజున దాన్ని క్యాబినెట్ సెక్రటరీకి పంపించడం జరిగింది, సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీకి. దాన్ని క్యాబినెట్లో కూడా పెట్టున్నారు. పూర్తి స్థాయిలో దానికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో అన్ని పార్టీలు కూడా మొత్తం దాదాపు 50 పార్టీలు దానికి మద్దతు ఇవ్వడం జరిగింది, ఎక్సెప్ట్ వైసీపీ అమరావతికి మేము వ్యతిరేకం కాదంటూనే ఆ తీర్మానం మీద చర్చ జరుగుతున్న సమయంలో దాన్ని బాయ్కాట్ చేసే ప్రయత్నం చేసింది. సో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఒక సందర్భం ఇది. ఆ సందర్భాన్ని బాయ్కాట్ చేయడం ద్వారా చరిత్రహీనులుగా మిగిలిపోయింది ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ. సరే, అది పక్కన పెడితే మనం లోక్సభలో ఆ తీర్మానం పాస్ అయిన తర్వాత మరుసటి రోజు రాజ్యసభకు వెళ్ళడం జరిగింది. అయితే రాజ్యసభలో ఆ డిబేట్ జరుగుతున్నప్పుడు వైసీపీ ఎంపీలు అక్కడ కూడా దాన్ని డినై చేసి వాకౌట్ కూడా చేయడం జరిగింది. మిగతా ఆఖరికి బీఆర్ఎస్తో సహా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒక సన్నిహితుడిగా కొనసాగుతూ వచ్చిన కేసీఆర్, ఒక దత్తపుత్రుడు అని చెప్పుకునేవాళ్ళు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. అలాంటి కేసీఆర్ కూడా అమరావతి విషయంలో తను యూటర్న్ చేసుకుని తన పార్టీ రాజ్యసభ ఎంపీలతోని అమరావతికి మద్దతు ఇప్పించే ప్రయత్నం చేశారు. దాని అనుకూలంగా వద్దిరాజు లాంటి వాళ్ళు మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. వీళ్ళందరూ రిలీజ్ అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాగే ఉన్నారు. అయితే ఈ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్నారు అనుకున్నప్పుడు లోకేష్ స్వయంగా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. నిజానికి లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడే చంద్రబాబు నాయుడు వెళ్తారనుకున్నారు. ఆయన స్థానికంగా కొన్ని కార్యక్రమాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారు, ముందుగానే షెడ్యూల్ ఇచ్చున్నాయి కాబట్టి ఆయన వెళ్ళలేదు. సో రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆయన లోక్సభ జరుగుతున్నంతసేపు కూడా లోక్సభలో ఢిల్లీలో ఉండి మానిటరింగ్ కూడా చేశారు. తర్వాత రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో తన పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, లోక్సభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, అటు రామ్మోహన్ దగ్గర నుంచి ఇటు శ్రీకృష్ణదేవరాయల దాకా వాళ్ళందరితో పాటు లోకేష్ వెళ్ళి గ్యాలరీలో కూర్చున్నారు. పార్లమెంట్ గ్యాలరీలో రాజ్యసభ గ్యాలరీలో కూర్చోవడం జరిగింది. సో ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే గ్యాలరీ ఎలా ఉంటుంది. ఇక్కడ కింద అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది, గ్యాలరీ చుట్టూ పైన ఉంటుంది. ఎవరన్నా వీవీఐపీలు కానీ, విజిటర్స్ కొంతమందికి కానీ, అదేవిధంగా రిపోర్టర్స్, మీడియా రిపోర్టర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్స్, వాళ్ళందరికీ కూడా సపరేట్గా లాబీలాగా డివైడ్ చేసి ఉంటుంది గ్యాలరీలో. వాళ్ళు పైనుంచి అది చూసుకుంటూ దాని అప్డేట్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారనమాట, ఏం జరుగుతుంది అనేది. సో అది ఎక్కడైనా అసెంబ్లీలో అయినా అంతే ఉంటుంది ఆ స్ట్రక్చరు, పార్లమెంట్లో అయినా అంతే ఉంటుంది. అయితే ఆ గ్యాలరీలోకి వెళ్ళి వీళ్ళంతా కూర్చోవడం జరిగింది. మొత్తం అందరు ఎంపీలతో పాటు లోకేష్ వెళ్ళి ఆ గ్యాలరీలో కూర్చొని రాజ్యసభలో అమరావతి తీర్మానం మీద చర్చ జరుగుతూ ఉండాలని ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అంటే వింటూ కూర్చున్నారు, ఆనందంగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాన్ని ఒక ప్రైడ్ మూమెంట్ కాబట్టి అది. అయితే అలాంటి సమయంలో అక్కడ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఉన్నారు. ప్రియాంక చతుర్వేది మాట్లాడే క్రమంలో ఆవిడ కూడా మాట్లాడే క్రమంలో పైకి చూపిస్తూ గ్యాలరీలో కూర్చుని ఓవర్ ద గ్యాలరీ లోకేష్ అండ్ హిజ్ ఎంపీస్ ఆర్ వాచింగ్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను మాట్లాడతాన్ని, ఇక్కడ రాజ్యసభ సమావేశం జరుగుతున్నదాన్ని వాళ్ళు కూడా చూస్తున్నారు అని ఆవిడ మాట్లాడే క్రమంలో అక్కడ హౌస్లో రాజ్యసభలో ఉన్న కెమెరా లోకేష్ని అండ్ వాళ్ళ ఎంపీలని కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఒక హాఫ్ మినిట్ ఉంటుందేమో ఆ ఫోకస్ చేసిన, జస్ట్ అట్లా ఇచ్చేశారు, ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు, ఒక స్నాప్ షాట్ లాగా. అది హైలైట్ అయిందనమాట. దాన్ని నేషనల్ మీడియా కూడా బాగా ఫోకస్ చేసింది, అటు లోకల్ మీడియా కూడా తీసుకుంది. లోకేష్ తన పార్టీ ఎంపీలతో కలిసి, తన సహచరులతో కలిసి వచ్చి కూర్చొని రాజ్యసభలో ఆ తీర్మానం మీద, అమరావతి తీర్మానం మీద చర్చ జరుగుతున్న సమయాన్ని, ఒక ప్రౌడ్ మూమెంట్ని ఆయన క్యాచ్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి వాళ్ళు బాగా హైలైట్ చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ ఆక్షేపించి అసలు గతంలో ఎక్కడా, అటు అసెంబ్లీ చరిత్రలో కానీ, పార్లమెంట్ చరిత్రలో కానీ ఎక్కడా గ్యాలరీలో కూర్చొని
చూస్తున్న వాళ్ళని ఫోకస్ చేసిన సందర్భం లేదు. కానీ మీరు ఎలా దాన్ని లోకేష్ని అదేవిధంగా ఎంపీని ఎలా ఫోకస్ చేస్తారు, ఆ కెమెరాలు అటువైపు ఎలా చూపిస్తాయి, వాళ్ళని హైలైట్ చేస్తే దాన్ని మీడియా ఎలా ఫోకస్ చేస్తుంది, ఇది ఏదైతే ప్రొసీడింగ్స్కి హౌస్ ప్రొసీడింగ్స్కి విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు అటు స్పీకర్ని కలిశారు. వైసీపీ ఎంపీలు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్పీకర్ని కలిసి రాజ్యసభ స్పీకర్కు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చర్చ ఏంటంటే వీళ్ళకి లొకేషన్ చూస్తే నిద్ర పట్టదా? ఇప్పుడు ఇదొక నిజంగానే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే అక్కడ ఏమన్నా లొకేషన్ ఎవరితో ఫైట్ చేస్తూ ఉన్నారా, కొట్టుకుంటూ ఉన్నారా, లేకపోతే రాజ్యసభలో ఏమన్నా అరాచకాలు ఏమన్నా సృష్టించారా? కూల్గా వాళ్ళు కూర్చొని పద్ధతిగా అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆవిడ వాళ్ళని హైలైట్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఒక స్నాప్షాట్ లాగా వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. అది కూడా ఒక 20 సెకండ్సే, అది జస్ట్ అలా షార్ట్ అనమాట. అది దానికే వీళ్ళు ఉలిక్కి పడుతూ ఉన్నారు. అది ఎందుకంటే దాన్ని నేషనల్ మీడియా కూడా హైలైట్ చేసింది కాబట్టి వీళ్ళకి కంటగింపు అనమాట. దాని మీద ఆయన మీద కంప్లైంట్ చేశారు. అసలు ఎట్లా కెమెరామెన్ మీద వీళ్ళు ఎట్లా చూపిస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి. సో అది డిబేటబుల్ సబ్జెక్ట్ అయితే కాదు, దాని మీద చర్యలకు కూడా అటు అది చిన్న షార్టే కాబట్టి ఉపరాష్ట్రపతి కూడా అది స్పీకర్ కూడా రాజ్యసభ స్పీకర్ కూడా అంత దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అందుకే నేను అడుగుతోంది, అసలు లొకేషన్ చూస్తే వీళ్ళకి నిద్ర పట్టదులా ఉంది. ఇక్కడ లోకేష్ కానీ ఆయన ఎంపీలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఆ పార్టీ ఎంపీలు ఏమైనా తప్పు చేస్తే వీళ్ళు హైలైట్ చేసుకోవాలా, ఏమైనా తప్పు చేస్తే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా. అంత ప్రెషియస్ మూమెంట్ కదా అది. ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుందామని వాళ్ళు ఏదో గ్యాలరీలో కూర్చుంటే కనీసం ఫోన్లు పెట్టి ఏమన్నా షూట్ చేశారా వాళ్ళు? గ్యాలరీలో కూర్చుంటే దాన్ని కూడా ఒక షార్ట్ చూసి వీళ్ళు ఉలిక్కి పడతా ఉన్నారు ఈ రోజున. ఇది హౌస్ సాంప్రదాయాలకు విరుద్ధం అని. హౌస్ సాంప్రదాయాల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారా? సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి తెలీదా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో ఎలాంటి హౌస్ సాంప్రదాయాలను పాటించారనేది? 5 ఏళ్ళేంటి, అంతకుముందు రోజే లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు అసలు పూర్తి స్థాయిలో బూతుల్ని అసెంబ్లీలో ఎండార్స్ చేసింది వీళ్ళే. అసెంబ్లీని ర్యాగింగ్ కేంద్రంగా మార్చేసింది వీళ్ళే ఒక క్లాస్ లాగా. మనకు తెలీదా? ఆ రోజు రోజా లాంటి వాళ్ళు 3 ఏళ్ళు ఎందుకు సస్పెండ్ అయ్యారు అసెంబ్లీ నుంచి? ఇలాంటి హావభావాలతోనే, ఇలాంటి అరాచకంగా ఆ రోజు హావభావాలు చూపించడం అసెంబ్లీలో. ఇట్లా చేసిన బయటికి లోపలికి తేడా తెలియకుండా అసెంబ్లీలో ఆవిడ బిహేవ్ చేసినందుకే ఆవిడ సస్పెండ్ కావడం జరిగింది. కోర్టు వెళ్ళినా కూడా కోర్టు స్పీకర్ పరిధిలోనే ఉంటుంది, అక్కడే తేల్చుకోండి అని చెప్పింది ఆ రోజున. వేరే వాళ్ళు 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు చేశారు. మేము ఇంకా ఇద్దరిని లాగేసానంటే పూర్తి స్థాయిలో ఇంకా 4 లాగేసి నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదన్నారు చంద్రబాబు నాయుడు. అంతటితో ఆగారా వీళ్ళు? చంద్రబాబు నాయుడు వస్తుంటే ఒకటే రన్నింగ్ కామెంటరీ. చంద్రబాబు నాయుడిని వ్యక్తిత్వాన్ని హననం చేయడం, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళని టార్గెట్ చేయడం అసెంబ్లీ వేదికగా. అంతేకాదు అటు లోకేష్ని ఓటమిని హ్యూమిలేట్ చేయడం. కౌన్సిల్ వేదికగా లోకేష్ మీదకి వెళ్ళారు ఎన్నోసార్లు కొడతానికి. సిఆర్డీఏ బిల్లు సమయంలో షరీఫ్ మీదకి కూడా వెళ్ళి ఆయన కూడా దాడులు చేశారు, భౌతిక దాడులు చేశారు. ఆఖరికి భువనేశ్వర్ని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా మాట్లాడారు. లోకేష్ పుట్టుకుని అవమానించారు కదా. అందుకే కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది సీఎం అయ్యేదాకా రానని. అసెంబ్లీని అంత దారుణంగా బూతులకు అడ్డాగా మార్చి, సారీ టు సే, అసెంబ్లీ ఒక పవిత్రమైన చట్టసభ అది అలా అంటున్నందుకు ఒక బూతులకు అడ్డాగా మార్చింది ఎవరు? ఒక ర్యాగింగ్ కేంద్రంగా చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ కాదా? అసలు అసెంబ్లీ విలువలు, చట్టసభల విలువలు, చట్టసభల వాల్యూస్ ఇలాంటి వాటి గురించి అసలు వైఎస్ఆర్సీపీకి మాట్లాడే హక్కు ఉందా? ఆ రోజు మీరు అలా మాట్లాడడం వల్లే కదా భువనేశ్వర్ చంద్రబాబు నాయుడు ఇది కౌరవ సభ, నేను సీఎం అయిన దాకా అసెంబ్లీకి రానని చెప్పి ప్రతిజ్ఞ చేసింది. ఇంత దారుణంగా అసెంబ్లీని ఇంత దారుణాలకు కేంద్రంగా తీసుకొచ్చింది ఎవరు? గతంలో వైఎస్ రాజశేఖర్ కూడా అంతే చేశారు. అంతకుముందు కెమెరాలు గ్యాలరీ కనీసం లాబీ వరకు అన్న వెళ్ళుండేవి. ఆయన రెండోసారి సీఎం అయిన తర్వాత మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక మీడియా పాయింట్లో పడేసే ప్రయత్నం చేశారు. ఎవరైనా వచ్చి మాట్లాడాలంటే అక్కడికి వచ్చి మాట్లాడాల్సిందే. అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎక్కడికక్కడ. ఆ రోజు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి ఫైట్ కూడా చేసింది నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో. సో అప్పటి నుంచి అసలు ఇంకా అరాచకం ఏంటి? సరే ఇవన్నీ ఓకే, అంత పీస్ఫుల్గా జరగడానికి, ప్లెజెంట్గా లాబీలన్నీ ప్లెజెంట్గా ఉండడానికి అనుకోవచ్చు, అంతవరకు యాక్సెప్ట్ చేద్దాం. వీళ్ళు ఫస్ట్ టైం వీళ్ళే దాద్రి కమ్యూనికేషన్స్ రూపంలోనూ ఆ రోజు ఫస్ట్ టైం అసెంబ్లీ కవరేజ్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అవుట్ ఇచ్చింది ప్రభుత్వ కార్యక్రమాలను బయట ప్రైవేట్ సంస్థకి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా పెట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీడియాకి అప్పగించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళు మళ్ళీ విలువలు, విశ్వసనీయత, చట్టసభలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంత చిన్నదానికి. అంతేకాదు అక్కడ మనం చూస్తే అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఆ 5 ఏళ్ల పాటు, చట్టసభల వేదికగా అంతకుముందు ఏదైనా మనం మాట్లాడితే, ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడితే పరుషంగా మాట్లాడితే ఆఖరికి అబద్ధం అని కూడా అనడానికి లేదు, సత్యదూరం అని మాట్లాడాలి. ఒకవేళ అబద్ధం అనే మాట మాట్లాడినా రికార్డు నుంచి దాన్ని తొలగిస్తాను అని చెప్తారు స్పీకర్. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమాని కెమెరాలు డైరెక్ట్గా అసెంబ్లీకి చొచ్చుకుని వచ్చేసాయి, 18 కెమెరాస్. సో ఈ క్రమంలోనే ఈ రోజున ప్రతి మాట ఆన్ రికార్డ్ అవుతుంది. ఆఫ్ ద రికార్డ్ అని స్పీకర్ చెప్పబోయి దాన్ని డిలీట్ చేసేలోపు రికార్డుల నుంచి పూర్తి స్థాయిలో అది వైరల్ అవుతూ ఉంది. సో దేర్ ఇస్ నో ఆఫ్ ద రికార్డ్, అన్నీ ఆన్ రికార్డ్ అయిపోతూ ఉన్నాయి. ఆ ఆన్ రికార్డ్ అవ్వడం వల్లే మొత్తం జగన్మోహన్ రెడ్డి బండారాలు 5 ఏళ్ల పాటు ఏంటనేది బయటపడిన పరిస్థితి ఉంది చాలాసార్లు.
సో అలాంటి వాళ్ళు ఈరోజు గ్యాలరీలో లోకేష్ కూర్చుంటే ఒక్క షాట్ అలా తిరిగితే ఆయన వైపు అది చూసి కూడా ఉలిక్కి పడతా ఉన్నారు. మొత్తానికైతే లోకేష్ వీళ్ళని నిద్ర కూడా బానిచ్చేలా కనిపించట్లే. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.